చిప్పుతా మెడకాయ తమాషా చేస్తున్నావా? అత్తంటే అంత భయం లేదా? పద్ధతి లేదా? చూడమని ఎట్లా చేస్తాను కోడాలో అతని మీద ఎంత కసి ఉండాలో మనసులో పెట్టుకోనే ఇలాంటి ముచ్చిపడాలని నమ్మచ్చునా? ఓ తిప్పుతా మెడకాయ కాదు ఏమి చేసే పని బుద్ధిమాను చెప్పింది వస్తా దగ్గరికి అంతే కదా అంతే కదా మనం ఏం లేదు కదా మీ పంచాయతీ ఏమి లే మీ అత్త గంపదే బల్లన్నీ మళ్ళా ఊర్లో మీ అత్త మాట అంటే కొత్త చుక్కుని పోసుకుంటారా బల్లన్నీ మళ్ళీ ఏ భయపడి అవసరం లేదు ఏంటి పైన లాగులే పెద్ద ఎత్తులు పెద్ద దంపులే పెద్ద ఏమన్నా ఏమన్నా పంట ఏమన్నా గుట్ట పంట గుట్ట ఎక్కువ మిషన్ అదేగల చూడా మీ అత్త ఈ ఊరిని పెట్టుకొని వచ్చింది చెప్పదు మళ్ళా ఊరికి వచ్చిన సరకారు కొట్టుకొని వచ్చింది బల్లన్నీ మాట స్వామి మళ్ళీ ఊరికి వింటారమ్మా చెప్పదు నువ్వు ఏమిలే ఏమద్దు మీ అత్త ఒకటి అనుకో వస్తే లంజాని అనుకో వచ్చింది ఎప్పటికీ ఏ పెద్ద దంపులో పెద్ద రావ పెద్ద ఏమన్నా ఏ పెద్ద అది పెద్ద నీకు పెద్ద పగ తీసుకుంది అనుకో ఎనకాయ పెంచుకు పట్ట 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 భూ మీద పుస్తకాలు పెట్టింది నీకు కీడు ఉన్నా ఇది కీడు పెట్టి దగ్గర 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 వచ్చింది ఇస్తా పట్టేటట్టే పగ తీసుకో పట్ట 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 అదే అట్టే భయమా ఏం భయమా చెప్పినావు ఏం చెప్పినా మనకి శబాస్ ఉన్నానమ్మా అది చెప్పినా నేను పని అనుకో సైలాంచుకున్నా అదే అమ్మాట చెప్పినా అది మంచి మాట చెప్పినా చేతితో కొడతా చేతి కొట్టదేమన్నా చెప్పినా మరి కాదా నేను ఎంత ఓపిక ఎంత వినయం ఎంత బాధ్యతగా చెప్పాను రా నాకెంత ఉందిరా స్వామి పల్లెంతో ఎంత ఉందంటే సంసారము 33 జీవితాలు 60 మంది కూలి వాళ్ళు 700 కోట్లు అది ఎంత ఉందంటే చూసింది కాదు ప్రతి ఓడి ఇక్కడ నాకు సేవకులే ప్రతి ఒక్కరు పరిపాలన చేసేవాళ్ళే ఈ ఓడి వాళ్ళు ఎవరైనా కాదు కూడా ఎగిసినాడంటే తిప్పుతా మెడకే ఊరికి చూడు ఎంత ఓపిక అని చెప్పాను ఏదో చిన్న కూడా సంసారం అన్నీ ఎన్నో ఉడుకుడుకులు ఉంటాయి ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి ఏమో ఏదో చక్కదిద్దుకున్నాను సంసారం 10 మందిలో బయట పెట్టే కాదు బజార్లో పెట్టే బైషనం ఇరుగు పొరుగు చూస్తే నవ్వుతారు అని నేను చాలా ఓపికగా చెప్తున్నా ఏదో నేర్చుకుంటూ చిన్ని గొడవలు ఏదో గొడవలు ముద్దులు గొడవలు ఏదో సంసారం చక్కదిద్దుకుంటుంది కదా అనుకున్నా లేక లేక తెచ్చుకున్నా ముద్దులు గొడవలు కంతిరిగి నడింది ఏదో ఎక్కడ చిక్కంది 600 గొడవలు కానీ గొప్పది తెచ్చుకున్నా ఏం చేస్తాంది
నా నెత్తికి తెచ్చి పెడతాను ఇప్పుడు. ఏమో తెచ్చి పెడతాను తలకాయ పోటు పోతాను దీంతో ఎగలేక నేను. జెండు తీసుకో. దీన్ని చూస్తే ఇరుగు కూడా కొత్త వాళ్ళు నేర్చుకోవాలా. మనం కూడా మన అత్తయ్య దగ్గర తిరగకూడదామరా. ఆ రోజు ఆడ అత్త తిరగడే గుడికాడ వాళ్ళ అత్త ఇంటి తిరగడే వాళ్ళ అత్త కుర్చీ కింద నడువు విరిగిపోతాండే అని చూసే వాళ్ళంతా కూడా నేర్చుకోవాలా. అవునే అది ఉందో పరువు అనుకుంటావు కదా. ఏయ్ మాటి మాటికి చూడు ఏమే తీసుకున్నాను చూడు ఇప్పుడు నీకు ఈ సరివాడులో ఇంత కఠిన పట్టు పుట్టిన రోజులు బిరోపికలు చూస్తే నీకు సిగ్గు సన్మానంగా లేదు లేదా అని. ఏ ఆడైనా తన మానాన్ని కాపాడుకోవడానికి ఎన్ని మూడు చీర కడతాది? ఇట్టు కాదు, ఎన్ని మూడు చీర కడతాది? ఎన్ని మూడు చీర కడతాడు ఆడదానని అది చెప్పు నాకు. ఎన్ని మూడు కడతాది? మేము కడతాంటే కదంటావా? ఎన్ని మూడు చీర కట్టేది కూడా తెలియకపోయా. అత్తను మాత్రం దగ్గర వాళ్ళ కచ్చిది మొండిది వాళ్ళ కొట్టా తిట్టా కాల్చుది అంటారు. కానీ ఇరుగు వరకు చిన్న మూడు చీర కూడా తెలీదు. నా లాంటి అతను మీకన్నా ఉండింటే కదా మెడకాయ తిప్పిండే తెలుసు. ఇంకెవరికి తెలుసురా చెప్పు. అది శబాష్. అది రాను రాను వ్యాపారాలు రీత్యా 12 వర్షాలు అయింది. 16 వర్షాలు కట్టేవాళ్ళు. అలాంటిది నీకు ఎంత ఇస్తా తెలుసునా? 7 మూల మాత్రమే ఇస్తా. సరిపోదు. అది కట్టుకోవడానికి సరిపోదు, చుట్టుకోవడానికి సరిపోదు. అప్పుడు కానీ నీకు సిగ్గు శరము మానము ఈనము చూడు. రైట్ నీకే ఇవ్వకంతా రైట్. చూడు దీనికి ఇట్లా చూడడానికి వస్తాను నేను సాటి ఆడదాన్ని కాబట్టి దీనికి ఇప్పుడు 7 మూడు దుప్పటి చెల్లి తీసుకొని రావాలా. కొలత కరెక్ట్గా ఉండాలా, లెక్క దానికి అయిపోవాలా. 7 మూత్రం మాత్రమే